ओं शुभंकर्ये नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। निखिल श्रेयोदायिनी सर्वकार्य सिद्धिप्रदा परब्रह्म स्वरूपिणी शुभंकरी नमोस्तुते। अस्मत् श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। ओं श्री शुभंकर्यै नमः। అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క అక్టోబర్ మాసములో గ్రహ సంచారము మిశ్రమ ఫలితాలను ఇస్తాయి మిథున రాశి వారికి. కొన్ని సందర్భాలు చాలా ఆనందదాయకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత అవకాశం పెరగటం కానీ, గుర్తింపు రావటం కానీ, మీ శ్రమకి తగ్గ ఆర్థికపరమైనటువంటి లాభం చేకూరటం కానీ, మానసికమైనటువంటి శాంతి కలుగుట కానీ జరుగుతాయి. కానీ కుటుంబంలో కొన్ని వ్యవహారాలు మిమ్మల్ని చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. మింగలేను కక్కలేను అటువంటి పరిస్థితి ఈ యొక్క మిథున రాశి వారికి గోచరిస్తుంది. అలాగే మిథున రాశి జాతకులు ఉద్యోగ విషయములో ఎంతైతే గనక అప్రమత్తంగా ఉండి బాధ్యతగా ఉన్నారో, కుటుంబ విషయములో కూడా అంతే బాధ్యతతో మీరు వ్యవహరిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ కొన్ని సందర్భాలు, కొంతమంది చేష్టలు, వారి యొక్క లక్షణాలు మీకు కుటుంబంలో కొంత ఇబ్బందిని తెచ్చిపెడతాయి. నేను మీకు పర్సనల్గా చెప్తున్నాను, అటువంటిది ఏ ఉన్నా సరే మీరు ఆలోచించకండి. ఇవాళ కాకపోతే రేపు మారతారు. వాళ్ళు మారకపోయారా, మీరు వారి గురించి ఎక్కువ ఆలోచించి అనవసరంగా ఒత్తిడికి గురై ఏదైనా దుర్భాషలు మీరు ఆడినట్లయితే అది చాలా ఇబ్బందిని తెచ్చిపెడతాయి. మీకు కుటుంబంలో మీకున్నటువంటి గౌరవాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం అది. మనస్సు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితుల ప్రభావం చేత ఈ రకమైనటువంటి చేష్టలని మీ చేత చేయిస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. గృహ విషయంలో మీకు తోచిన సలహాని ఇక తప్పదు అనుకుంటే చాలా నిదానముగా వ్యక్తపరిచేటువంటి ప్రయత్నము చేయండి తప్ప ఆవేశంగా మీరు గట్టిగా అరిచో, కోపంగా చెప్పో మీరు ఆ విషయాన్ని వ్యక్తపరచడం ద్వారా మిమ్మల్ని కొంత లోకువుగా చూస్తారు అనేటువంటి భావన నేను చెప్తున్నాను. అలాగే విదేశాలలో ఉన్నటువంటి వారికి కూడా ఈ సమస్యలు వస్తాయి. నూతనముగా వివాహం చేసుకున్నటువంటి దంపతులు మీ యొక్క కుటుంబ విషయాలలోకి ఎవరిని కూడా ఆహ్వానపరచకండి. అలాగే కొన్ని పనులని స్వయంకృతంగా మీరే చేసుకోండి. ఎవరి మీద కూడా ఆధారపడవద్దు మిథున రాశి జాతకులు. ఈ యొక్క అక్టోబర్ నెలలో మిథున రాశి జాతకులు ఎవరి మీదైనా సరే ఆధారపడి ఏ పనినైనా చేసినట్లయితే అది కొంత కష్టాన్ని తెచ్చిపెడుతుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు పోటీకి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఎదుటవారి యొక్క వ్యూహము మీకు తెలియదు, కానీ మీ వ్యూహము మాత్రము ఎదుటవారు పసిగట్టి మీరు తెల్లవారికి వెళ్ళేసరికే వారు ఆ వ్యూహాన్ని అమలు చేసి ఉంటారు. ఇక్కడ కొంత మీరు ఎదుటవారి మీద చిటపటలాడేటువంటి సందర్భం కనబడుతోంది వ్యాపారస్తులకు. గ్రహస్థితి యొక్క ప్రభావము చేత ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ధనము రావచ్చండి. రోజుకి 1000 సంపాదించేవాడు 1500 సంపాదించవచ్చు, లేకపోతే 1200 సంపాదించవచ్చు, 5000 సంపాదించవచ్చు. కానీ తృప్తి అనేటువంటిది చాలా తగ్గిపోతుంది. వ్యసనములు చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి వ్యాపారవేత్తలకి. కాబట్టి వ్యసనములకి దూరంగా ఉండండి. స్త్రీ శాపములు కొంత ఇబ్బందిని కూడా తెచ్చిపెడతాయి. కాబట్టి స్త్రీల వ్యవహారములో, స్త్రీలతో ఉండేటువంటి పద్ధతిలో తస్మాత్ జాగ్రత్త. ఆర్థిక స్థితిగతులు
నిదానముగా మెరుగుపడతాయి. అలాగే ఎదుటవారు మన వ్యూహాన్ని ప్రదర్శించి ఉన్నప్పటికీ కూడా తెలివితో గొడవ పెట్టుకోకుండా సామరస్యంగా ఉండండి. మన శత్రువే మన ముందు నవ్వుతూ తిరుగుతూ ఉన్నప్పుడు కొంత మనకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇది వ్యాపార శత్రువు తప్ప అంతర్గతమైనటువంటి శత్రువులు కాదు. వాళ్ళు ఎవరి యొక్క అభివృద్ధి వారు చూసుకుంటున్నారు, తప్పే లేదు. కాకపోతే మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అని మీకు కొంత భావన ఉండొచ్చు. వెళతారు, ప్రశాంతంగా ఉండండి. మీ వ్యూహాన్ని పొరపాటున కూడా ఎవరికీ చెప్పద్దు. వ్యాపారములో మీరు ప్రదర్శించేటువంటి వ్యూహాన్ని ఎవరికీ కూడా మీరు చెప్పవద్దు. అలాగే విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తోటి స్నేహితులు పరీక్షా కాలంలో కానీ రానున్న రోజులలో కానీ మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి తెలివితేటలతో వ్యవహరించడం ద్వారా విద్యాబుద్ధులు సమృద్ధిగా మీరు పొందగలుగుతారు. అలాగే కుటుంబ విషయాలలో, వ్యవహారాలలో స్త్రీలు ఈ యొక్క మిథున రాశి జాతకులు పైచేయి తీసుకుంటారు. కొన్ని బాధ్యతలను తీసుకుంటారు. ఆ బాధ్యతల ద్వారా ఈ యొక్క స్త్రీలు ఎవరైతే కనుక మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారో వారు చాలా ఆనందదాయకంగా ఉంటారు. ఎంతో సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని వారు చూడగలుగుతారు. కుటుంబంలో మధ్యవర్తిత్వం మాత్రము మిథున రాశి జాతకులు ఎవరూ ఉండకూడదు. ఎటువంటి సందర్భంలోనైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళైనా, ఫ్యామిలీ వాళ్ళైనా సరే మీరు చెప్పండి, నాకు ఇది తెగదు. ఇవ్వటము అంటే మన దగ్గర ఉన్నదంతా ఇచ్చేయటమే తప్ప నేనేదో దాచుకుంటాను, కొంత నేను మధ్యవర్తిత్వం ఉంటాను అనేటువంటి వ్యవహారాన్ని మాత్రము దయచేసి ఎవరు కూడా మిథున రాశి జాతకులు ప్రదర్శించవద్దు. అంతేకాకుండా ఈ మాసంలో కొన్ని విశేషమైనటువంటి అనుగ్రహాలు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. అవి ఏ విధంగా అంటే కనుక మనము శ్రమ పడకుండానే కొన్ని సందర్భాలలో మనకి పెద్దరికం వస్తుంది. కొన్ని విషయాలలో బాధ్యతలు వస్తాయి. తెలియకుండానే ఏదో ఆ రోజు మజ్జిగతో కడుపు నింపుకునేటువంటి పొట్ట చక్కటి భోజనాన్ని చేసి ఆనందంగా ఉండవచ్చు. ఇది చాలా అదృష్టం. ఎందుకంటే మనకు తెలుసు ఇవాళ మజ్జిగన్నమే తింటాము, చారన్నమే తింటాము అని. కానీ ఆ రోజు పంచభక్ష పరవాణాలు దొరకటం అనేటువంటిది నిజంగా మిథున రాశి జాతకులకి ఒక అదృష్టంగా చెప్పాలి. అంటే ఇది తిండిలోనే కాదండి, వ్యవహారములో కూడా ఇలాగే ఉంటాయి. వివాహాది శుభకార్యములు కానటువంటి మిథున రాశి జాతకులకి సంబంధములకి చర్చాగోష్ఠి జరుగుతుంది. కుదిరే ఆ యొక్క వివాహములు కూడా టక్కని ఈ యొక్క మాసంలో కూడా అవ్వచ్చు, చెప్పలేము. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయం కోసమై కొంత ధనాన్ని వెచ్చిస్తారు, శ్రమను పెడతారు, ఒత్తిడిని కూడా తీసుకుంటారు. వైద్యులు చెప్పిన విధంగా మీరు ఆ యొక్క పిల్లలకి కానీ తల్లిదండ్రులకు కానీ వైద్యాన్ని చేయించండి. అట్లాగే మీ ఆరోగ్యాన్ని కూడా మీరు చూసుకోండి. అజాగ్రత్త అనారోగ్యానికి కారణమవుతుంది. కాబట్టి అజాగ్రత్తగా ఉండకూడదు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి, సుఖజీవనము ఉండాలి, సుఖము దీర్ఘాయుష్మంతము ఉండాలి. తస్మాత్ మనకు అన్నీ కూడా లభిస్తాయి. అలాగే అక్టోబర్ 17 పౌర్ణమి తర్వాత మిథున రాశి జాతకులు మీ యొక్క ఆలోచన విధానములో కొంత మార్పును మీరు గమనిస్తారు. దానికి గల కారణం ఏమిట్రా అంటే కుటుంబముతో ఆహ్లాదముగా ఉండటం, ఏ విషయాన్ని బుర్రలోకి కానీ మనసులోకి కానీ తీసుకోకపోవటం, అతి ఒత్తిడిని తీసుకోకపోవటం. అప్పిస్తారండి, అడిగితే ఎవరో ఒకళ్ళు మనకు అప్పిస్తారు. అలాగే మన కోసమని ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి బాధ్యతను తీసుకుంటారు. అలా ఎంతకాలం మనం గడుపుతాం? ఎక్కడో ఒక చోట ఆగాలి కదా. అది ఈ నెలలోనే ఆగండి, ఇప్పుడే ఆగండి. ఈ యొక్క అక్టోబర్ 17 తర్వాత ఎటువంటి అప్పు ఎటువంటి సందర్భంలో చెయ్యకూడదు అని చెప్పి ఈ నవరాత్రుల నుంచి మీరు ప్రమాణం చేసుకోండి. ఏ సందర్భంలో కూడా మిథున రాశి జాతకులు అప్పే చేయకండి. ఉన్నదానితో తినండి,
మీకు 100 రూపాయలు వస్తే 5 రూపాయలు సేవ చేయండి, 95 రూపాయలు మీ గురించి మీరు ఖర్చు పెట్టుకోండి, దాచుకోండి, తప్పే లేదు. కానీ ఆ 5 రూపాయలు సేవ చేసేటప్పుడు సద్భావనతో చేయండి. ఈ 5 రూపాయలు కరెక్ట్గా వెళుతున్నాయా అని అనుకోవద్దు. 100 రూపాయలు పెట్టి మనము ఎక్కడికైనా వెళ్ళి భోజనం చేస్తే 100 రూపాయలు మనం తింటామా అండి? ఒక్కొక్కసారి ఎన్నో వేలు పెట్టి మనం తిన్నా కడుపు నిండదు, ఒక్కొక్కసారి 10 రూపాయలతో తింటే కడుపు నిండుతుంది. కాబట్టి అది మన భావనలో ఉండాలి. అది మనం తినేటువంటి తిండి, మనకి జీర్ణమయ్యేటువంటి పదార్థాలని మనం తినాలి. అలాగే సద్భావనతో సేవలని చేయాలి. సేవా మార్గములోనే మిథున రాశి జాతకులు విజయాన్ని పొందగలుగుతారు. అలాగే మీ క్రింద ఎవరైనా పని చేస్తూ ఉంటే కనుక అటువంటి వారితో ఈ పౌర్ణమి తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి. అనివార్య కారణాల వల్ల వారి మీద మీరు నింద వేసి వారితో గొడవకి దిగేటువంటి సందర్భాలు ఉంటాయి. స్త్రీలైనా పురుషులైనా పరులతో మాట్లాడేటప్పుడు అగౌరవంగా మాట్లాడకండి, సులకనగా మాట్లాడవద్దు. ఇవి చాలా ప్రమాదాలను తెచ్చిపెడతాయి మిథున రాశి వారికి. మీరు గౌరవంగా వారికి ఇచ్చేటువంటి గౌరవాన్ని ప్రదర్శించి మీకు నచ్చకపోతే తిరస్కరించి వారిని పంపించండి. నిందలను వేసి వారితో జగడానికి దిగి గొడవకి దిగి వారితో ఏదో ఒక శత్రుత్వాన్ని పెట్టుకుంటే అది మానసిక అప్రశాంతతని తెచ్చిపెడుతుంది. ఇందాక చెప్పినట్టుగా మీ యొక్క బుద్ధి నైపుణ్యత పెరగటానికి గల కారణాలు ఏవైతే గనక సాత్వికత, అనవసరమైనటువంటి చింతనలు లేకుండా ఉంటే చాలా చక్కగా ఈ యొక్క అక్టోబర్ 17వ తారీఖు తర్వాత మిథున రాశి జాతకులు ఎంతో విశేషంగా ఉంటారు. కుటుంబంతో ఆహ్లాదంగా ఉంటారు. అలాగే న్యాయ వ్యవస్థ యందు కూడా విజయాలను పొందుతారు. వైద్యుల యొక్క సలహాలను తీసుకుని తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. ఎంతో ఆనందంగా ఉంటారు. చెప్పాను కదా, 100 రూపాయలలో 5 రూపాయలు సేవ చేయండి, 100కి 5 రూపాయల చొప్పున. అలా మనము సేవ చేయగలిగితే సేవా దృక్పథముతో మనము ప్రతి విషయాన్ని కూడా విజయప్రదంగా నడిపించుకోవచ్చు. ఎటువంటి గ్రహదోషం ఉన్నా, ఎటువంటి మార్పులు ఉన్నా, ఎటువంటి కష్టాలు వచ్చినా నువ్వు చేసినటువంటి సేవా ప్రభావము చేత ఆ కష్టముని ఇట్టే దాటగలుగుతావు. అలాగే ఈ యొక్క శరన్నవరాత్రులు అక్టోబర్లో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క నవరాత్రుల సందర్భంగా ఓం శ్రీం హ్రీం లలితాదేవ్యై నమః అనేటువంటి నామాన్ని మిథున రాశి జాతకులు స్మరణ చేసుకుంటాం. లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటము ఈ 10 రోజులు. అలాగే లలితా త్రిపుర సుందరి దర్శనము లలితా పంచమి రోజున, అంటే ఈ యొక్క నవరాత్రులలో పంచమి రోజున 5వ రోజున లలితా స్వరూపమైనటువంటి అమ్మవారిని దర్శనం చేయటము ఎంతో సౌభాగ్యాన్ని ఇస్తుంది. లలితా ప్రీతిగా ఆ యొక్క గోమాతకి గ్రాసాన్ని తినిపించండి, కాయగూరలను తినిపించండి. తద్వారా గ్రహముల యొక్క అనుగ్రహముతో పాటు భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మిథున రాశి జాతకులు అక్టోబర్ మాసంలో పొందగలుగుతారు. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో మన యొక్క శుభంకరి దేవస్థానంలో మనము ఈ సంవత్సరము దేవీ నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 12వ తారీఖు వరకు శతచండీ యాగాన్ని చేసుకుంటున్నాం. ఈ యొక్క యాగంలో 100 సార్లు చండీ సప్తశతి పారాయణ మరియు 10 సార్లు చండీ సప్తశతి హోమము మన గోత్రనామాలతో జరుగుతాయి. ఆసక్తి ఉన్నవారు ముందుగా తమ యొక్క గోత్రనామాలను నమోదు చేసుకోండి. ఎందుకంటే ఇది అరుదుగా జరిగేటువంటి ఒక యజ్ఞం. మన యొక్క కలియుగములో మనకి చెప్పినది కలో చండీ వినాయకం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ మనకి లభించినట్టే. చండీ యాగం యొక్క విశిష్టత మీ అందరికీ తెలుస్తుంది. అయినప్పటికీ 100 పారాయణలు మన పేరు మీద జరగటం అనేటువంటిది సులభమైనటువంటి విషయము కాదు. అలాగే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ యాగంలో పాల్గొలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క పేరులను నమోదు చేసుకుని దాతలుగా ముందుకు రండి. అలా రాదలిచిన వారు నన్ను సంప్రదించండి,
జై శుభంకరి.